ఐపీఎల్ 2025 35వ మ్యాచ్లో గుజరాత్ టైటన్స్ మరియు ఢిల్లీ క్యాపిటల్స్ జట్లు తలపడబోతున్నాయి. అండ్ ఈ మ్యాచ్ని అయితే ఈరోజు నరేంద్ర మోడీ స్టేడియం వేదిక ఆడబోతున్నారు. సో ప్రజెంట్ ఈ సీజన్లో చూసుకుంటే ఈ రెండు జట్లు కూడా చాలా మంచి ఫామ్లో ఉన్న టీమ్స్. ఇన్ఫ్యాక్ట్ టాప్ 4లో చాలా బలంగా ఉన్నారు. మళ్ళీ ఢిల్లీ టీం అయితే తమ ఆడిన 6 మ్యాచ్ల్లో 5 గెలిచి 10 పాయింట్లతో ఉన్నారు. అండ్ గుజరాత్ టీం చూసుకున్న 6 మ్యాచ్లో 4 గెలిచారు. సో ఈ మ్యాచ్లో అయితే మంచి ఫామ్లో ఉన్న రెండు బలమైన జట్లు తలపడబోతున్నాయి. కానీ రీసెంట్గా చూసుకుంటే మాత్రం ఢిల్లీ టీం తమ లాస్ట్ మ్యాచ్లో గెలిచి మ్యాచ్లోకి వస్తున్నారు. అది కూడా సూపర్ ఓవర్లో ఓడించారు రాజస్థాన్ టీంని. వేరాజ్ గుజరాత్ టీం చూసుకుంటే లక్నో టీం మీద ఓడిపోయి మ్యాచ్లోకి వస్తున్నారు. సో దీంతో గుజరాత్ టీం అయితే మళ్ళీ విన్నింగ్ బేస్లోకి రావాలనుకుంటారు. దీంతో మనమైతే ఈ మ్యాచ్లో ఈ రెండు జట్ల మధ్య ఒక టైట్ కాంపిటీషన్ అయితే చూడొచ్చు. ఇన్ఫాక్ట్ ప్రీవియస్గా రెండు జట్ల మధ్య పోటీ చూసుకున్నా సరే అలానే ఉంది. హెడ్ టు హెడ్ స్టాట్స్ చాలా నెక్ టు నెక్ ఉన్నాయి. మొత్తం 5 మ్యాచ్లో తలపడితే గుజరాత్ వాళ్ళు 2 గెలిచారు, ఢిల్లీ టీం 3 గెలిచిందే. బట్ ఢిల్లీ క్యాపిటల్స్ టీం కొన్న అడ్వాంటేజ్ ఏంటంటే వాళ్ళు గెలిచిన 3 మ్యాచ్లు కూడా చివరిగానే గెలిచారు. అంటే 2023లో ఒక మ్యాచ్ గెలవడంతో పాటు లాస్ట్ ఇయర్ ఆడిన 2 మ్యాచ్లో కూడా ఢిల్లీ వాళ్ళే గెలిచారు. సో దీంతో ఢిల్లీ టీంకి అయితే ఈ మ్యాచ్లో డెఫినెట్లీ సైకలాజికల్ అడ్వాంటేజ్ అయితే కనిపిస్తుంది. బట్ ఎనివే గుజరాత్ టీంను వాళ్ళ సొంత గట్టి మీద అస్సలు తక్కువ అంచనా వేయలేం. ఈవెన్ దో వాళ్ళు తమ లాస్ట్ మ్యాచ్లో ఓడిపోయినప్పటికీ ఈ మ్యాచ్లో కంబ్యాక్ చేయడానికి చాలా గట్టిగా ట్రై చేస్తారు. సో డెఫినెట్లీ రెండు జట్ల మధ్య మ్యాచ్ చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. ఇక ఈ మ్యాచ్ ఆడిపోయి నరేంద్ర మోడీ స్టేడియం యొక్క పిచ్ రిపోర్ట్ చూసుకుంటే చాలా వరకు బ్యాటింగ్ ఫ్రెండ్లీ వికెట్. ఈవెన్ ఇక్కడ రెడ్ సాల్ వికెట్ యూజ్ చేసినా లేకపోతే బ్లాక్ సాల్ వికెట్ యూజ్ చేసినా ఏది యూజ్ చేసినా సరే రన్స్ అయితే చూస్తున్నాం. ఇన్ఫాక్ట్ ఏడాది గ్రౌండ్లో జరిగిన 3 మ్యాచ్లు కూడా 180+ స్కోర్స్ అయితే చూసాం. సో దీంతో ఖచ్చితంగా మరోసారి అయితే అలాంటి బ్యాటింగ్ ఫ్రెండ్లీ వికెట్నే చూడొచ్చు. అట్లీస్ట్ ఆ 180 స్కోర్ అయితే మళ్ళీ మనం చూసేందుకు ఎక్కువ అవకాశాలు ఉంటాయి. బట్ ఎనివే బ్లాక్ సాల్ వికెట్ యూజ్ చేస్తే మాత్రం గేమ్ ప్రోగ్రెస్ అయిపోతే ఖచ్చితంగా స్లో అవుతుంది. పైగా మ్యాచ్ చూసుకుంటే ఆఫ్టర్నూన్ మ్యాచ్ మధ్యాహ్నం 3:30 గంటలకు స్టార్ట్ అవుతుంది. దీంతో ఖచ్చితంగా డ్యూ ఫ్యాక్టర్ అడ్వాంటేజ్ కూడా ఉండదు. సో దీంతో ఈ మ్యాచ్లో కనుక బ్లాక్ సాల్ వికెట్ యూజ్ చేస్తే మాత్రం ఖచ్చితంగా సెకండ్ హాఫ్లో బౌలర్స్ చాలా గట్టిగా గేమ్లోకి వస్తారు. ఇక ఈ గ్రౌండ్ యొక్క స్టాట్స్ విషయానికి వస్తే ఇప్పటివరకు మొత్తం 38 ఐపీఎల్ మ్యాచెస్ జరిగాయి. అండ్ ఈ 38 మ్యాచ్లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీం 18 మ్యాచ్లో గెలిస్తే చేజింగ్ చేసిన టీమ్స్ 20 మ్యాచ్లో గెలిచాయి. అలాగే గ్రౌండ్లో ఫస్ట్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ చూసుకుంటే 172 రన్స్గా ఉంది. సో క్లియర్లీ స్టాట్స్ బట్టి చూసుకుంటే ఒక హై స్కోరింగ్ విన్ అని తెలుస్తుంది. అట్ ది సేమ్ టైం చేజింగ్ చేసిన టీమ్స్కి ఒక 2 మ్యాచ్ల అడ్వాంటేజ్ ఉంది. బట్ ఈ ఏడాది చూసుకుంటే మాత్రం ఈ గ్రౌండ్లో ఆడిన 3 మ్యాచ్లో కూడా ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీమే గెలిచింది. ఇన్ఫాక్ట్ చివరిగా ఈ గ్రౌండ్లో ఆడిన 6 మ్యాచ్లో 4 సార్లు ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీమ్సే గెలిచాయి. మరి ముఖ్యంగా ఏడాది చూసుకుంటే లాస్ట్ 2 మ్యాచెస్లో చూసాం గుజరాత్ టీం ఫస్ట్ బ్యాటింగ్ చేసి భారీ మ్యాచ్తో గెలిచారు. ముంబై ఇండియన్స్ 36 పరుగుల తేడాతో ఓడిస్తే ఆ తర్వాత రాజస్థాన్ టీం 58 పరుగుల తేడాతో ఓడించారు. సో క్లియర్లీ రీసెంట్గా చూసుకుంటే ఈ గ్రౌండ్లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీంకు ఎక్కువ అడ్వాంటేజ్ కనిపిస్తుంది. పైగా మనం ముందే చెప్పుకున్నాం ఇదొక ఆఫ్టర్నూన్ మ్యాచ్, విచ్ మీన్స్ ఎలాంటి డ్యూ ఫ్యాక్టర్ ఉండదు. దీంతో సెకండ్ హాఫ్లో బ్యాటింగ్ చేయడం అంత ఈజీగా ఉండకపోవచ్చు. సో దీన్ని దృష్టిలో పెట్టుకుని టాస్ గెలిచిన క్యాప్టెన్ ముందుగా బ్యాటింగ్ తీసుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మెయిన్లీ గుజరాత్ టీం ఏడాది గ్రౌండ్లో వాళ్ళు గెలిచిన 2 మ్యాచ్లు కూడా ఫస్ట్ బ్యాటింగ్ చేసే గెలిచారు. అదే పంజాబ్ మ్యాచ్ చూసుకుంటే చేస్తూ ఓడిపోయారు. అలాగే 2 టీమ్స్ దగ్గర చూసుకుని చాలా మంచి క్వాలిటీ స్పిన్నర్స్ ఉన్నారు. దీంతో సెకండ్ హాఫ్లో కనుక పిచ్లో అయితే ఖచ్చితంగా ఈ స్పిన్నర్స్ గేమ్లోకి చాలా స్ట్రాంగ్గా వస్తారు. సో మోస్ట్లీ నేనైతే ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన టీం ముందుగా బ్యాటింగే తీసుకుంటారేమో అనుకుంటున్నా. ఇక ఈ గ్రౌండ్లో 2 జట్ల ఒక రికార్డ్ చూసుకుంటే గుజరాత్ టీంకి చాలా మంచి రికార్డు ఉంది. వాళ్ళైతే ఈ గ్రౌండ్లో కన్సిస్టెంట్గా మ్యాచ్లు గెలుస్తూ ఉంటారు. బట్ ఎనివే ఢిల్లీకి అగెనిస్ట్గా చూసుకుంటే మాత్రం వాళ్ళకి అంత మంచి రికార్డు లేదు. ఈ గ్రౌండ్లో ఢిల్లీ క్యాపిటల్స్ టీంతో గుజరాత్ టీం 2 మ్యాచ్లు ఆడింది. బట్ 2 మ్యాచ్లో కూడా ఓడిపోయారు. ఎస్పెషల్లీ లాస్ట్ ఇయర్ చూసాం కేవలం 89 పరుగులకు ఆల్అౌట్ అయిపోయారు. అండ్ దెన్ ఢిల్లీ టీం టార్గెట్ను 9 ఓవర్స్లోనే కొట్టేశారు. సో లాస్ట్ టైం ఈ గ్రౌండ్లో 2 జట్ల మధ్య మ్యాచ్ జరిగినప్పుడు ఢిల్లీ టీం చాలా డామినేట్ చేసింది. అలాగే ఓవరాల్గా చూసుకుని ఈ గ్రౌండ్లో వాళ్ళకి చాలా మంచి రికార్డు ఉంది. మొత్తం 6 మ్యాచ్లు ఆడితే 4 గెలిచారు, 2 మాత్రం ఓడిపోయారు. సో క్లియర్లీ ఢిల్లీ టీంకి అవే రికార్డ్ అయితే మంచిగా కనిపిస్తుంది. దీంతో ఈ మ్యాచ్లో వాళ్ళ ఫామ్ను బేస్ చేసి చూసుకున్నా సరే అలాగే రికార్డును బేస్ చేసి చూసుకున్నా సరే వాళ్ళ ఫేవరెట్స్గా ఉంటారు. ఇక టీమ్స్ విషయానికి వస్తే గుజరాత్ టీం ఎక్కువగా తమ టాప్ ఆర్డర్ మీద డిపెండ్ అవుతున్నారు. మెయిన్లీ లక్నోతో జరిగిన మ్యాచ్లో క్లియర్గా చూసాం వాళ్ళు ఓపెనింగ్ పార్ట్నర్షిప్ పెద్దగా వచ్చినప్పటికీ ఆ తర్వాత కంప్లీట్లీ తేలిపోయారు. సో గుజరాత్ టీంకి అయితే టాప్ 3 బ్యాట్స్మెన్ మంచిగా అన్నప్పుడే బాగా రన్స్ వస్తున్నాయి. అలా కాకుండా వాళ్ళు ముగ్గురులో ఒక్కరు ఫీల్ అయినా సరే ఆ భారీ స్కోర్ అయితే కష్టమైపోతుంది. సో మరోసారి అయితే గుజరాత్ టీంకి వాళ్ళ కెప్టెన్ శుభ్మన్ గిల్, సుదర్శన్ మరియు జాస్ బట్లర్ ముగ్గురు చాలా కీ బ్యాట్స్మెన్గా మారుతారు. మెయిన్లీ మ్యాచ్లో వీళ్ళు ముగ్గురు బాగా ఆడితేనే మిడిల్ ఓవర్స్లో ఢిల్లీ స్పిన్నర్స్ని కౌంటర్ చేయడానికి ఉంటుంది. అదర్వైజ్ జీటీ మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్ ఢిల్లీ స్పిన్నర్స్ ముందు అస్సలు నిలబడలేరు. సో గుజరాత్ టీంకి అయితే మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్ సరిగ్గా ఆడలేకపోతున్నారు. అటు పెద్ద ఇన్నింగ్స్లు కొట్టలేకపోతున్నారు, అట్ ది సేమ్ టైం గేమ్స్ని కూడా బాగా ఫినిష్ చేయలేకపోతున్నారు. సో క్లియర్లీ గుజరాత్ టీంకి వీక్నెస్ వాళ్ళ మిడిల్ ఆర్డర్ అని చెప్పి అందరికీ అర్థమైపోయింది. దీంతో వాళ్ళ టాప్ ఆర్డర్ని త్వరగా వచ్చేయడం కోసం ఓపెనింగ్ టీం గట్టిగా ప్లాన్స్ వేసుకొస్తారు. అయితే బౌలింగ్ విషయానికి వస్తే మాత్రం గుజరాత్ బౌలింగ్ బాగుంది. మెయిన్లీ ప్రసిద్ధ్ కృష్ణ అయితే అద్భుతమైన ఫామ్లో ఉన్నాడు. ఆల్మోస్ట్ ప్రతి మ్యాచ్లో కూడా రన్స్ కంటైన్ చేస్తున్నాడు, అలాగే వికెట్లు కూడా తీసుకుంటున్నాడు. ఈవెన్ దో లాస్ట్ మ్యాచ్లో సిరాజ్ మరియు సాయి కిషోర్ లాంటి ఇన్ఫార్మ్ బౌలర్స్ ఫెయిల్ అయినా ప్రసిద్ధ్ కృష్ణ మాత్రం ఫెయిల్ అవ్వలేదు. సో మరోసారి అయితే గుజరాత్ టీంకి ప్రసిద్ధ్ కృష్ణ చాలా కీ బౌలర్గా మారుతాడు. అండ్ దాంతోపాటు సిరాజ్ మరియు సాయి కిషోర్ ఇద్దరు కూడా చాలా కీలకం.
ఇన్ఫాక్ట్ వీళ్ళు ముగ్గురు కలిసి బాగా వేసినప్పుడు గుజరాత్ టీం మ్యాచ్లు చాలా ఈజీగా గెలుస్తుంది. సో ఈ మ్యాచ్లో అయితే గుజరాత్ టీం గెలవాలంటే మళ్ళీ ఈ ముగ్గురు నుండి కలెక్టివ్ పర్ఫార్మెన్స్ రావాలి. అట్ ది సేమ్ టైం రషీద్ ఖాన్ లాంటి బౌలర్ కూడా మంచిగా కంట్రిబ్యూట్ చేయాలి. సో గుజరాత్ టీంకి అయితే ఇంకా కగిసరాబాద్ అందుబాటులోకి రాలేదు. దీంతో మరోసారి వాళ్ళకి ఎక్స్ట్రా స్పిన్ బౌలింగ్ ఆప్షన్తోనే వెళ్ళొచ్చు. అంటే అర్షద్ ఖాన్ లాంటి ఆల్రౌండర్ని థర్డ్ పేస్ బౌలింగ్ ఆల్రౌండర్గా పెట్టుకుని ముగ్గురు స్పిన్నర్స్తో వెళ్తారు. బట్ వాళ్ళు అయితే రీసెంట్గా గ్లెన్ ఫిలిప్స్కి రీప్లేస్మెంట్గా దార్శన్ జనకా లాంటి ప్లేయర్ని తీసుకున్నారు. అండ్ ప్లేయింగ్ లెవెల్లో చూసుకుంటే ముగ్గురు ఫారెన్ ప్లేయర్స్ని ఆడిస్తున్నారు. సో దీంతో మేబీ గుజరాత్ టీం తమ మిడిల్ ఆర్డర్ స్ట్రెంత్ని పెంచుకోవడం కోసం జనకా లాంటి ప్లేయర్ని ఆడించేందుకు అవకాశాలు ఉంటాయి. బట్ నేనైతే వాళ్ళు మోస్ట్ లైక్లీ సేమ్ కాంబినేషన్తోనే వస్తారనుకుంటున్నా. తమ లాస్ట్ మ్యాచ్లో ఓడిపోయినప్పటికీ ఈ మ్యాచ్ కోసం తమ ప్లేయింగ్ లెవెల్లో ఎలాంటి మార్పులు చేయకపోవచ్చు. ఇక ఢిల్లీ టీం విషయానికి వస్తే తమ లాస్ట్ మ్యాచ్లో రాజస్థాన్ టీం మీద సూపర్ ఓవర్లో ఒక మంచి విక్టరీ కొట్టారు. మెయిల్ ఓడిపోయే మ్యాచ్ని సూపర్ ఓవర్ వరకు తీసుకెళ్లి గెలిచారు. దీంతో ఖచ్చితంగా డీసీ టీం యొక్క కాన్ఫిడెన్స్ చాలా హైగా ఉంటుంది. బట్ ఇన్వా టీంకు బ్యాటింగ్ విషయంలో టాప్ ఆర్డర్లో ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఎస్పెషల్లీ జేక్ ఫ్రేజర్ మెక్గర్ అస్సలు అనుకున్న స్థాయిలో రాణించలేకపోతున్నాడు. ఈ మ్యాచ్ కోసం అయితే మేబీ వాళ్ళకి ఫ్యాఫ్ డు ప్లెసిస్ అందుబాటులోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. అండ్ అతను కనుక అవైలబుల్గా ఉంటే ఖచ్చితంగా జేఎఫ్ఎంని పక్కన పెట్టి ఫ్యాఫ్ని ఆడిస్తారు. అదర్వైజ్ జేఎఫ్ఎంకి మరో ఛాన్స్ అయితే దొరకవచ్చు. ఇక మిగతా బ్యాటింగ్ చూసుకుంటే ఆల్మోస్ట్ అందరూ కూడా మంచి ఫామ్లోనే ఉన్నారు. ఎస్పెషల్లీ కరుణ్ నాయర్ ఎడిషన్ ఆ టీం బ్యాటింగ్ మరింత బలాన్ని చేకూర్చింది. సో బ్యాటింగ్ విషయంలో గుజరాత్ టీంలో డీసీ టీం టాప్ ఆర్డర్ మీద డిపెండ్ అయ్యే టీం కాదు. వాళ్ళకి మిడిల్ ఆర్డర్లో కూడా చాలా మంచి క్వాలిటీ ప్లేయర్స్ ఉన్నారు. మళ్ళీ కేఎల్ రాహుల్ లాంటి బ్యాట్స్మెన్ అద్భుతమైన ఫామ్లో ఉన్నాడు. అలాగే అక్షర్ పటేల్ కూడా మంచిగా బ్యాటింగ్ చేస్తున్నాడు. ఈవెన్ స్టబ్స్ చూసుకున్న అశుతోష్ శర్మ చూసుకున్నా వీళ్ళు కూడా చాలా ఎగ్జైటింగ్ ప్లేయర్స్. సో క్లియర్లీ ఢిల్లీ టీం బ్యాటింగ్లో అయితే వెరైటీ కనిపిస్తుంది. అలాగే మంచి ఫామ్లో ఉన్న ప్లేయర్స్ కూడా ఉన్నారు. ఈవెన్ వాళ్ళ బౌలింగ్ చూసుకున్నా చాలా మంచిగా ఉంది. మరీ ముఖ్యంగా వాళ్ళ పేస్ అండ్ స్పిన్ ఈ రెండు డిపార్ట్మెంట్స్ కూడా చాలా మంచిగా రాణిస్తున్నాయి. సో ముందు పేసర్స్లో చూసుకుంటే స్టార్క్, ముఖేష్ కుమార్ మరియు మోహిత్ శర్మ ముగ్గురు కూడా కొంతవరకు బాగానే రాణిస్తున్నారు. కొన్ని మ్యాచ్లో మిస్ఫైర్ అవుతున్నప్పటికీ చాలా వరకు కంబ్యాక్ చేయగలుగుతున్నారు. మళ్ళీ తమ స్పిన్నర్స్కు చాలా మంచి సపోర్ట్ అందిస్తున్నారు. సో డెఫినెట్లీ డీసీ టీం యొక్క స్ట్రెంత్ వాళ్ళ స్పిన్ బౌలింగ్. బోత్ కుల్దీప్ యాదవ్ మరియు విప్రాజ్ నిగమ్ ఇద్దరు కూడా చాలా మంచి ఫామ్లో ఉన్నారు. అలాగే లాస్ట్ మ్యాచ్లో అక్షర్ పటేల్ కూడా చాలా వరకు టచ్లోకి వచ్చేసాడు. సో దీంతో ఈ మ్యాచ్లో మరోసారి డీసీ యొక్క స్పిన్ బౌలింగ్ చాలా కీలకంగా మారబోతుంది. ఎస్పెషల్లీ కుల్దీప్ యాదవ్ మిడిల్ ఓవర్స్లో వికెట్లు తీయగలిగితే ఆటోమేటిక్ వాళ్ళైతే అపోనెంట్ టీంను బ్యాక్ ఫుట్ మీద పెట్టొచ్చు. అలాగే మ్యాచ్లో స్టబ్స్ లాంటి ఆఫ్ స్పిన్నర్ కూడా కీలకంగా మారే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే గుజరాత్ టీంలో 4 లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెన్ ఉన్నారు. సో డెఫినెట్లీ గుజరాత్ బౌలింగ్తో కంపేర్ చేసుకుంటే ఢిల్లీ బౌలింగ్ కాస్త బలంగానే కనిపిస్తుంది. అలాగే ఎక్కువ ఆప్షన్స్ ఉన్నాయి. మీరు లాస్ట్ మ్యాచ్లో స్టార్క్ లాంటి ప్లేయర్ డెత్ ఓవర్స్లో బ్రిలియంట్ స్పెల్ వేశాడు. దీంతో ఖచ్చితంగా ఢిల్లీ బౌలింగ్ యూనిట్ మంచి జోష్లో ఉంటుంది. ఇక టీంలో మార్పుల విషయానికి వస్తే ముందు చెప్పుకున్నట్టే ఫ్యాఫ్ అందుబాటులోకి వస్తే అతను తీసుకుంటారు. అదర్వైజ్ ఢిల్లీ టీం కూడా తమ ప్లేయింగ్ లెవెన్లో మార్పులు చేయకపోవచ్చు. లాస్ట్ మ్యాచ్లో ఏ ప్లేయింగ్ లెవెన్తో వచ్చారో ఈ మ్యాచ్లో కూడా సేమ్ టు సేమ్ అదే ప్లేయింగ్ లెవెన్తో వస్తారు. ఇక ఈ మ్యాచ్లో ప్లేయర్ బ్యాటిల్స్ విషయానికి వస్తే ఎక్కువగా ఫ్రెష్ బ్యాటిల్స్ ఉన్నాయి. అంటే రెండు టీంలో ఉన్న ప్లేయర్స్ మధ్య ప్రీవియస్గా ఎక్కువగా ఫేస్ ఆఫ్ జరగలేదు. మోస్ట్లీ చాలామంది ప్లేయర్స్ ఫస్ట్ టైం తలపడిపోతున్నారు. బట్ ఇన్లో మెయిన్ బ్యాటిల్స్ అయితే పవర్ ప్లేలోనే ఉండబోతున్నాయి. ఎస్పెషల్లీ శుభ్మన్ గిల్ మరియు మిచెల్ స్టార్క్ వీళ్ళిద్దరి మధ్య ఒక మంచి బ్యాటిల్ని ఎక్స్పెక్ట్ చేయవచ్చు. సో వీళ్ళిద్దరైతే ప్రీవియస్గా T20 ఫార్మాట్లో ఒక్కసారి కూడా తలపడలేదు. ఫర్ ది ఫస్ట్ టైం బ్యాటిల్ జరగబోతుంది. అలాగే దీంతో పాటు సాయి సుదర్శన్ మరియు ముఖేష్ కుమార్ మధ్య కూడా ఒక మంచి బ్యాటిల్ ఉంటుంది. బట్ వీళ్ళు కూడా ఫస్ట్ టైం తలపడిపోతున్నారు. అయితే మ్యాచ్ మిడిల్ ఓవర్స్లో మాత్రం 2 క్రూషియల్ బ్యాటిల్స్ ఉండబోతున్నాయి. మళ్ళీ జాస్ బట్లర్ వర్సెస్ కుల్దీప్ యాదవ్ ఇదైతే చాలా ఇంట్రెస్టింగ్ బ్యాటిల్. ఎందుకంటే ప్రీవియస్గా వాళ్ళిద్దరి మధ్య చాలా మంచి కాంపిటీషన్ నడిచింది. మొత్తం 9 ఇన్నింగ్స్లో తలపడితే 63 బాల్స్ వేసిన కుల్దీప్ 87 పరుగులు మాత్రం ఇచ్చాడు. అండ్ ఆల్సో బట్లర్ని 3 టైమ్స్ అవుట్ కూడా చేశాడు. సో ప్రజెంట్ వీళ్ళిద్దరు అలానే చాలా మంచి ఫామ్లో ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా మనమైతే ఒక టాప్ మ్యాచ్ బ్యాటిల్ని ఎక్స్పెక్ట్ చేయవచ్చు. అలాగే అదర్ సైడ్ చూసుకుంటే కేఎల్ రాహుల్ వర్సెస్ రషీద్ ఖాన్ ఇది కూడా చాలా ఎగ్జైటింగ్ బ్యాటిల్. మళ్ళీ రషీద్ ఖాన్కి రాహుల్కి ఎగనెస్ట్గా చాలా మంచి రికార్డు ఉంది. 9 ఇన్నింగ్స్లో 66 బంతులు 64 పరుగులు మాత్రం ఇచ్చాడు. అండ్ ఆల్సో 3 టైమ్స్ అవుట్ చేశాడు. సో క్లియర్లీ యావరేజ్ చూసుకున్నా స్ట్రైక్ రేట్ చూసుకున్నా చాలా అంటే చాలా తక్కువ ఉంది. దీంతో ఈ మ్యాచ్లో రాహుల్ రషీద్ ఖాన్ ఎలా కౌంటర్ చేస్తాడనేది చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. ఇక వీటితో పాటు కరుణ్ నాయర్ మరియు మహమ్మద్ సిరాజ్ మధ్య కూడా ఒక మంచి బ్యాటిల్ని ఎక్స్పెక్ట్ చేయవచ్చు. మెయిల్ ప్రీవియస్గా ఇద్దరి మధ్య బ్యాటిల్ జరిగినప్పుడు సిరాజ్ అతను ఒకసారి అవుట్ చేశాడు. అలాగే స్ట్రైక్ రేట్ కూడా అరౌండ్ 125 ఉంది. సో దీంతో ఖచ్చితంగా మ్యాచ్లో వీళ్ళిద్దరి మధ్య కూడా ఒక మంచి బ్యాటిల్ అయితే మనం ఎక్స్పెక్ట్ చేయవచ్చు. బట్ ఎనివే ఈ మ్యాచ్లో అయితే విజయ అవకాశాలు ఎక్కువగా ఢిల్లీ టీంకి కనిపిస్తున్నాయి. మెయిల్ ఢిల్లీ టీం బౌలర్స్ కనుక పవర్ ప్లేలో ఒక 2 వికెట్లు తీశారంటే ఖచ్చితంగా ఈ మ్యాచ్లో వాళ్ళే గెలిచేయచ్చు. వేరేస్ గుజరాత్ టీం గెలవాలంటే కలెక్టివ్ ఎఫర్ట్ కావాలి. ఎస్పెషల్లీ వాళ్ళ బౌలింగ్ కలిసి కట్టిగా రాణించడంతో పాటు మిడిల్ ఆర్డర్ కూడా ఫైర్ అయితే ఈ మ్యాచ్లో గెలిచేందుకు అవకాశాలు ఉంటాయి. అదర్వైజ్ మోస్ట్ లైక్లీ మ్యాచ్లో మరోసారి ఢిల్లీ టీమే డామినేట్ చేయొచ్చు. మరి మీ రేటింగ్ గెలిచింది అనుకుంటున్నారు కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.